ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి కొత్త డైరెక్టర్ వీరభద్రం గురించి మీరేమంటారు? ఏకే ఎంటర్టైనర్ సుంకర వారు మంచి మంచి సినిమాలను మనకు అందిస్తూ ఉన్నారు. వీళ్ళలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మిస్టరీ అను, థ్రిల్లర్ అను, యాక్షన్ అను, ఫ్యాక్షన్ అను పట్టుకొని వేలాడకుండా ఎంటర్టైనర్ సినిమాల్ని మనకు అందిస్తున్నారు. లైక్ బిందాస్ అండ్ ఇప్పుడు ఆహనా పెళ్ళంట. దీనికి వీరు అభినందనీయులు. ఈ సినిమా డైరెక్టరు వీరభద్రం. ఇతను నిజంగా టాలెంటెడ్, కామెడీ మీద కూడా చాలా మంచి పట్టుంది. కాకపోతే ఈ సినిమాలో జానర్ని అప్పుడప్పుడు మారుస్తూ వచ్చాడు. మొన్ననే రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు, ఒకటే జానర్ని పట్టుకొని ఎందుకు వేలాడాలి, ఒక సినిమాకి మిస్టరీ అనో, కామెడీ అనో, రొమాన్స్ అనో, ఫ్యాక్షన్ అనో ముద్రలు ఎందుకు వేయాలి అని. ఈ పాయింట్ని తను ముందుగానే గ్రహించినట్టున్నాడు. అందుకనే 10 నిమిషాలకోసారి జానర్ మారుతూ వచ్చింది. సినిమా బిగినింగ్లో చూసినప్పుడు ఇది ఫక్త్ వరుణ్ సందేశ్ టైప్ ఆఫ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని అనిపిస్తుంది. నాగినేడును శ్రీహరి మధ్యలో కన్వర్జేషన్స్ అంతా జరిగినప్పుడు అబ్బో ఇది బాలకృష్ణ గారి టైప్ ఆఫ్ యాక్షన్ సినిమా అనిపిస్తుంది. ఇక అల్లరి నరేష్ బ్రహ్మానందం మధ్యలో కామెడీ జరిగినప్పుడు ఇది ఈవీవి టచ్ ఉండేటువంటి కామెడీ సినిమా అనిపిస్తుంది. బహుశా నాకు ఇలా జానర్లు మారడం అనేది కొత్తగా చూడడం వల్ల, నాకు అలవాటు పడకపోవడం వల్ల నాకు తెలియలేదు. కానీ ఏదైతేనేంటి, ఈ కొత్త ఫార్ములా మీద R&D రీసెర్చ్ చేస్తేనే కానీ నేను రిజల్ట్స్ బయటకు చెప్పలేదు. గదేంది వై ఆ ఫ్యామిలీ అంతా తెలంగాణ మాటలు మాట్లాడతారు, గా హీరోయిన్ పోరి మాత్రం ఆంధ్ర మాటలు మాట్లాడతారు. ఇదేంలో నాకు సమజ్గాలే. తల్లి ఐ మీన్ చెల్లి కాదు కుమారి, మిగిలిన పాత్రలు ఎలా ఉన్నాయో చెప్పు. రెండో హీరోయిన్ క్యారెక్టర్ చేసిందే అనిత, నువ్వు నేను సినిమాలో చేసింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ అమ్మాయి అందం చెక్కు చెదరలేదు. ఎంతైనా బాంబే వాళ్ళు కదా, వాళ్ళ న్యూట్రిషనలిస్టులు ఏమిటో, వాళ్ళ ఫిజికల్ పర్ఫెక్షనిస్టులు ఏమిటో, ఏం క్రీములు వాడతారో ఏంటో చాలా అందంగా కనిపించింది. పైగా హీరోయిన్ రీతుకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. అసలు లాస్ట్ వరకు తెలియనే లేదు అనితది నెగటివ్ క్యారెక్టర్ అని. పండుగ పాట వాడరా అంటే దండుగ పాట వాడుతుండు. మొత్తానికి ఒక పెళ్లి జరపడానికి 1000 అబద్ధాలు ఆడినా పర్వాలేదు అంటారు. అసలు ఈ పెళ్లి జరగడానికి మన డైరెక్టర్ గారు ఎన్ని అబద్ధాలు ఆడారో ఏమిటో. నువ్వేమంటావు? మామూలుగా అంటూ ఉంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. నిజంగానే పెళ్లికి దేవుడే డైరెక్టర్, కానీ సినిమా వాళ్ళ పెళ్లికి మాత్రం అది వర్తించదు. ఇక్కడ మాత్రం పెళ్లికి డైరెక్టరే డైరెక్టర్. నేను అనుకునేదాన్ని పెళ్లి జరిగేటప్పుడు సినిమాల్లో నిజంగానే 3 ముళ్ళు వేసేస్తారు, మా పంతులు గారేమో మంత్రాలన్నీ చదివేస్తూ ఉంటారు, వీళ్ళకి నిజంగానే పెళ్ళి అయిపోతుంది అని. ఈ సినిమాలో డైరెక్టర్కి పాపం ఎన్ని కష్టాలో, నరేష్తో మమా అనిపించడానికి, ఆ 3 ముళ్ళు వేయించడానికి ఎంత కష్టపడ్డారో. నిర్మాత దర్శకుల గురించి ఏమైనా మాట్లాడగలరా? తడే అంటారా? మళ్ళీ చెప్తాను కానీ అలాగే మీ ఆఫీసులో వేప పుల్లలు, చిన్న పూచిక పుల్లలు ఏమున్నా సరే ఒక మూలకి చేర్చి పెట్టండి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. వేప పుల్లలు, అగ్గి పుల్లలు, పూచిక పుల్లలు ఏరు పెట్టాలా? పొదుపు, ఎందులోనైనా పొదుపు పాటించాలి, పట్టుకెళ్ళండి. ఇంకా నేను నిర్మాత గురించి, డైరెక్టర్ గురించి నేనే మాట్లాడతాను. నాకు తెలిసిందల్లా లెక్క, జమ, ఖర్చు. నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు, దర్శకుడు అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాడు. నాకు డబ్బులు పెట్టేవాళ్ళు నచ్చరు, ఖర్చు పెట్టేవాళ్ళు నచ్చరు. కాబట్టి వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడలేదు. అయినా ఈ సినిమాలో బోలెడంత ఖర్చు పెట్టేశారు. పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంతంత డబ్బులు పెట్టడం అవసరమా? ఈ రోజుల్లో పొదుపును ఎవరూ పాటించట్లేదు. పొదుపు చాలా అవసరము. ఆ పుల్లలు తీసి పెట్టండి. పతి గారు, ఇందులో పాటలు విన్నారా? పాటల గురించి నేనేం చెప్తాను. ఆ చినుకులా రాలి అన్న పాత పాటని మళ్ళీ రీమిక్స్ చేసి ఈ సినిమాలో పెట్టారు. నాకు బాగా ఇష్టమైన పాట, అందుకే నాకు బాగా నచ్చింది. పైగా టీవీలో అది ఎక్కువగా కనిపిస్తాడు. ఆ అబ్బాయి రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడటగా. బాగా పొదుపు చేసినట్టున్నాడు, అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ, నదివి నీవు, కడలి నేను, పరిచిపోబోకుమా, మమత నీదే సుమా. ఆహనా పెళ్ళంట, ముక్తాయింపులు, ముగింపు పలుకులు, మీ చిలక పలుకులు. చెప్పండి. ఈ సినిమా లెంగ్త్ కొంచెం పెద్దగా అవడం వల్ల, నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, టూ మెనీ క్యారెక్టర్స్ ప్లే చేయటం వల్ల కన్క్లూషన్స్ కొంచెం స్ట్రాంగ్గా అనిపించలేదు.
పైగా అనిత క్యారెక్టర్ దొంగది అని చూపించారు. మరి లాస్ట్లో అల్లరి నరేష్ ఒక క్లాస్ పీకేటువంటి సీన్ కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. అలాగే డైలాగ్ విషయంలో ఇంకా కొంచెం పట్టు కొంచెం పంచు ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనర్. వావ్. కూకాకు కన్క్లూడ్. ఈ సినిమాకి ముక్తాయింపు ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. అంటే బాలారిష్టాలు, అవరోధాలు, అడ్డంకులు, ఆ సెకండ్ హీరోయిన్ అన్నీ ఆంఫట్ తొలగిపోతాయి. బావమర్దులు కలిసిపోతారు, పెళ్ళి కూడా అయిపోతుంది. దాంతో శుభం కార్డు పడిపోతుంది. అదేంటి, పెళ్ళైన తర్వాతే కదా అసలు జీవితం మొదలయ్యేది. ఎంత ఉంటుందని. పెళ్లి తర్వాత వాళ్ళు ఎక్కడ హనీమూన్కి వెళ్ళారు, వాళ్ళిద్దరూ కలిసి కొత్త కాపురం ఎక్కడ పెట్టారు, సామాన్లన్నీ ఏ షాపింగ్ కాంప్లెక్స్లో కొన్నారు, వాళ్ళు దిగింది ఏ అపార్ట్మెంటు, ఇవన్నీ చూపించొద్దు. ఊరుకో అమ్మా ఊరుకో. అరే ఇందులో మస్తు డైలాగులు ఉన్నాయి రా భయ్. ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడడం మన లక్కు. అరే బ్రహ్మానందం అన్న నరేష్తో అంటాడు, నీ ఓదార్పు యాత్రకి నన్ను తోలుకొని వచ్చినవేంద్రా భయ్ అని. అరే మస్తు కొట్టిందిరా డైలాగు. పిసినారి లక్ష్మీపతి గారు ఇక్కడితో వగదగిపోతుంది. క్లోజింగ్ చెప్పండి. అయినా ఇదేం ఊరమ్మా, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు గుట్టలుగా పడున్నాయి. ఏదైనా ఒక బండి మాట్లాడేసి వెళ్ళేటప్పుడు కొన్ని రాళ్ళు వేసుకొని వెళ్ళిపోవాలి. ఆ పూచిక పుల్లలన్నీ తీసి పెట్టావా? ఇంకా లే తెములు. మీరు పదండి. 7 ప్రశ్నలు, ప్రశ్నకు 10 రూపాయలు చొప్పున 70 రూపాయలు. 70 రూపాయలా? త్వరగా తీ. నేను ఇస్తాను బాబు, ఆ లిఫ్ట్ దగ్గర ఉండండి. నేను బయలుదేరాలి. 1 మినిట్. హలో. లేదు లేదయ్యా, రామ్ చరణ్ తేజ్ ఇంకా ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు. బావు, ఏదో చిరంజీవి గారు మాట వరుసకు అన్నారు. లేదు, నేను చెప్తున్నాను కదా, నా దగ్గర నుంచి వస్తేనే అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? లేకపోతే నువ్వు నమ్మక్కర్లేదు. నేను కనుక్కొని చెప్తాను. పెట్టే ఫోను. వావ్. కుసుమ గారు, మరీ అంత పొట్టిగా వద్దు, మరీ అంత పొడుగొద్దు, మరీ అంత నల్లగా ఉండకూడదు, మరీ అంత తెల్లగా ఉండకూడదు, మరీ అంత గుండ్రంగాను వద్దు, మరీ అంత కోలగాను వద్దు. ఎవరైనా ఉంటే చెప్పండి. ఉంటే చెప్తాలే. అరే వెళ్ళండి మేడం, వెళ్ళండి. లెక్క పెట్టుండ్రి. 70 రూపాయలు కరెక్ట్గా ఇచ్చి మిగిలిన సిల్లర్తా క్యాంటీన్లో కూర్చొని టీ కొట్టేసి రండి. జబర్దస్తు ఉంటుంది. చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు, కడలి నేను, మరిచిపో